హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఇడియప్పం, హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీని కాంబినేషన్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఈరోజు మనం ఇడియప్పం తయారు చేస్తున్నాము. ఇడియప్పం పిండి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. 1 కప్పు పిండిని తీసుకొని 1 కప్పు పిండికి 1.5 కప్ వాటర్. ఒక్కొక్క రైస్ ఫ్లోర్కి 1 కప్పే పడుతుంది, ఒక్కొక్క రైస్ ఫ్లోర్కి 1.5 కప్ వాటర్ పడుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్. ఇప్పుడు వాటర్ని వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ను ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఆ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇది ఇడియాప్పం చేసే స్టాండ్. ఈ ప్లేట్స్ కొంచెం ఆయిల్ రాసుకొని ఇందులో ఇడియాప్పంను వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యిని కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది రాసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని, ఇది మురుకులు చేస్తాం కదా, అందులో సన్న మురుకులు ప్లేట్ వస్తుంది కదా, అందులో చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పిండిని ఇలా చేసుకున్న వాటిని స్టాండ్లో పెట్టి ఇడ్లీ మేకర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఇడ్లీ మేకర్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇడియాప్పం ఉడికిపోయింది. మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే ఇడ్లీ ప్లేట్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఇంక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడియాప్పం రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ కొబ్బరి పాలతో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ.